ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. ధర్మానుష్ఠానంలో అనేకమైనటువంటి విషయాలు మీకు నేను శాస్త్రసమ్మతమైనటువంటివి ఋషియజ్ఞం భాగంగా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. మనకు పురాణాలు చదివినప్పుడు అందులో అనేకమైనటువంటి వ్రతాలు ఉంటాయి. మానవుణ్ణి పునీతుణ్ణి చేసేటటువంటి అంశాలు అనేకం కనిపిస్తాయి. కానీ వాటన్నింటినీ ఆచరించటం అనేది కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. అలాంటివి కాకుండా దేని ద్వారా స్వల్పమైనటువంటి అనుష్ఠానంతో అఖండమైనటువంటి పుణ్యం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మహాభారతం అనేక పురాణాలు వ్రాసినటువంటి గణపతి వ్యాసుడిని ఒక ప్రశ్న అడిగినాడు. ఎందుకంటే వ్యాసుడు చెప్తుంటే రాస్తుండేది గణపతి. ఏమండి, మీరు పంచమవేదం చెప్పినారు, చాలా పురాణాలు చెప్తున్నారు, అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి? వీటి వల్ల వీరికి ఏమి లాభం కలుగుతుంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని ప్రశ్నించినప్పుడు గణపతి వ్యాసుడు ఒక్క మాట చెప్పాడు. అర్ధశ్లోకం ప్రవక్ష్యామి, ఒక్క అర్ధశ్లోకంలో చెప్పేస్తున్నాను గణపతి. శతకోటి గ్రంథాల సారాంశాన్ని ఒక్క అర్ధశ్లోకంలో చెప్తానన్నా. ఏమిటది? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఒక్క మాటతో తెగ్గొట్టేసినాడు. పరులకు మేలు చేయటం పుణ్యమైతే పరులను పీడించుకొని తినటం పాపం అన్నాడు. నిద్ర లేచింది మొదలు మనం చేసేటటువంటిది పీడిస్తున్నామా, ఉపయోగకరమైనటువంటి విషయాన్ని చేస్తున్నామా అనేది ఎవడో మనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. నీ హృదయానికి నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావా కదా. నేను పుణ్యాత్మున్నా పాపాత్మున్నా, నేను ఎలాంటి పనులు చేస్తున్నాను అనేది నీకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రపంచం ఎవడికి మంచి సర్టిఫికేట్ ఇవ్వదు. ఒకటికి నచ్చచ్చు, ఒకటికి నచ్చకపోవచ్చు. అంతేగాని ప్రపంచాన్నంతా కూడా నేను నచ్చాలి అనేటటువంటి ఉద్దేశం ఉండకూడదు కూడా. ఎందుకంటే లోకవాసన మంచిది కాదు. సమస్తాన్ని సృష్టించినటువంటి పరమాత్మనే నిందించేటటువంటి లోకం ఇది. నువ్వెంత? కనుక మన హృదయం మనకు తెలుసు, మన చేష్టలు మనకు తెలుసు. ఒకవేళ నువ్వు బయటికి చెప్పుకోలేకపోవచ్చు, కానీ అంతర్గతంగా మదన ఒకటి ఉండదు. అయ్యో నేను ఈ పొరపాటు చేసినానే, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఇది నన్ను నిద్రపోనీయటం లేదు అని తొలిచేస్తూ ఉంటుంది. కొన్ని ఘోరమైన పనులు చేసినప్పుడు నిద్ర పట్టదు మనకు. ఎవరికి చెప్పుకోలేము. చెప్పుకుంటే మనకు ఏడ అపకీర్తి పాలవుతుందేమో అని. ఇలాంటి మదన అందరిలోనూ ఉంటుంది. కనుక మన యొక్క మాలిన్యం, అదే మురికి అన్నాడు. అంటే నిషిద్ధ కర్మ వల్ల ఏర్పడినటువంటి అంతఃకరణం మీద ఆ మురికిని తొలగించుకునే విధానం మనకొక్క శాస్త్రంలోనే కనపడుతుంది. ధర్మానుష్ఠానం అంటారు దాన్ని. అలాంటి విషయాన్ని గ్రహించి పెద్దల ద్వారా తెలుసుకొని, అయ్యో ఇది మనం ఆచరించవచ్చును, ఇందులో ఏం పెద్ద కష్టమైన పని అయితే లేదు అని మనం గ్రహించి దాన్ని ఆచరణ చేసినట్లయితే, ఒకవేళ నీకు ఫలితం ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ మనం ఒక ఊహించండి. మానవుణ్ణి పరమాత్మ సృష్టించి అదే ఒకే జన్మలో భూమి మీద పంపిస్తే అందరూ సుఖంగా ఉండాలి, కానీ లేరే. రకరకాలైనటువంటి బాధలతో బాధపడుతూ ఉంటాం మనం. వీటన్నిటికీ కారణం ఏమిటి అనేది మనకు తెలుసు. కర్మ అనేది నిషిద్ధ కర్మ వల్ల, శాస్త్రసమ్మతమైనటువంటి కర్మ వల్ల ఎలాంటి ఫలితం దొరుకుతుందో అనేది మనకు శాస్త్రాలు ముందుగానే తెలియచేసినారు. కనుక ఈ గొప్ప విషయం, ఇది చాలా సులభమైనటువంటి ఉపాయం. ప్రతి ఒక్కరూ చేసుకొని తరించవచ్చు. మేమేం పాపాలు చేయలేదంటే శుభం, మంచిదే. కానీ ఇప్పుడు చేయకుండా ఉండొచ్చు, కానీ పూర్వం చేస్తేనే ఈ జన్మ వచ్చిందని మాత్రం మర్చిపోకండి.
ఆ ఉపాయాన్ని చెప్తాను, చేస్తారా? వినండి. ఈ ఉపాయం నేను కల్పించింది కాదు. స్వయంగా పంచమవేదమైనటువంటి సంస్కృత మహాభారతము అనుశాసక పర్వము 130వ అధ్యాయము 9వ శ్లోకం 10వ శ్లోకం ఒక్కసారి తీసి చూడండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పలేదు, ఇది నా స్వకల్పితం కాదు. ఏది శాస్త్రంలో ఉంటుందో దాన్ని తెలియచేయటమే నా యొక్క ధర్మము, నా ఋషి యజ్ఞం కూడా. ఏం చెప్తున్నాడు చూడు. కల్యముక్తాయం గోమధ్యే గృహ్యే దర్భాన్ సహోదకాన్ నిషించేత గవాం శృంగే మస్తకేన చ తజ్జలం ప్రతిశ్చేతం నిరాహారగం తస్య ధర్మ ఫలం శృణు. స్వయంగా కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఏమిటయ్యా అంటే, ఉదయాన్నే లేచి, అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి స్నాన సంధ్యలను ఆచరించి, దర్భలుంటాయి చూసావా, ఆ దర్భలను ఒక కలశంలో నీళ్లు తీసుకొని గోశాలకు వెళ్ళమన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గోశాలలు చాలా ఉన్నాయి. చక్కగా గోశాలకు వెళ్ళి ఏం చెప్తున్నాడు ఇక్కడ, గోవుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఆ తీసుకువెళ్ళినటువంటి ఆ రాగి చెంబులో నీళ్లు దర్భలతో తడిపి వాటిని గోవు యొక్క శృంగాన్, ఆ గోవు యొక్క కొమ్ములు ఉంటాయి చూసారా, ఆ కొమ్ముల మీద నీటిని చల్లండి. ఆ నీటిని చల్లినప్పుడు ఆ గోవుల యొక్క కొమ్ముల నుండి జారుతున్నటువంటి ఆ నీటి బిందువుని చేత్తో పట్టుకోండి. ఆ నీటిని మీరు శిరోధాన్యం చేసుకున్నట్లయితే, శిరస్సు మీద మార్జన చేసుకున్నట్లయితే దాని ఫలితం చెప్తాను యుధిష్ఠిరా, ఒక్కసారి విను అని చెప్తున్నాడు. శ్రూయంతే యాని తీర్థాని త్రిలోకేషు కానిచిత్ సిద్ధశ్చారణ జుష్టాని సేవితాని మహర్షిభిః అభిషేకగం సమస్తేషాం గవాం శృంగోదకస్య చ. మూడు లోకాల్లోనూ సిద్ధులు, చారుణులు, మహర్షులు, బ్రహ్మర్షులు, అనేకమైనటువంటి మహాపురుషులు మన కంటికి కనపడరు. వారు తీర్థాల్లో స్నానం చేస్తారు. గంగా, యమున, నర్మదా, మనకు పుష్కరిణి లాంటి తీర్థాల్లో వాళ్ళు స్నానం చేస్తారు. ఆ స్నానం చేసినప్పుడు మనం పోయి దాంట్లో స్నానం చేస్తే మనకు అమోఘమైనటువంటి తీర్థ ఫలితం లభిస్తుంది. కానీ ఎవడైతే ఆ శృంకోదకస్య అన్నాడు, ఆ గోవు యొక్క కొమ్ముల పైన నువ్వు దర్భలతో చల్లినటువంటి నీటి బిందువులని నీ శిరస్సు మీద పడినాయనుకోండి, ముల్లోకములో ఎన్ని తీర్థాలైతే ఉన్నాయో ఆ తీర్థములన్నింటిలో కూడా స్నానం చేసినటువంటి దివ్యమైనటువంటి ఫలం నీకు లభిస్తుంది. ఎంత గొప్ప విషయమండి ఇది. చేయలేరా? చేసి తరించలేరా? ఈపాటి ధర్మాన్ని కూడా ఆచరించలేరా? అవకాశం ఉంటే చేయండి. ఆ రోజంతా కనీసము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శక్తి ఉంటే ఉపవాసం చేయండి. వ్యాధిగ్రస్తులు
శరీరం సహకరించలేటటువంటి వారు భగవన్నామాన్ని జపం చేస్తూ ఉండండి. కృష్ణ కృష్ణ అనండి. కృష్ణాయ నమః అనుకోండి. లేదా మౌనంగా ఉండండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా మౌనంగా ఉండండి. ఏది ఆ దర్భ స్నానం చేసిన తర్వాత మౌనంగా ఉండండి. మౌనానికి మించినటువంటి పూజ లేదు. మౌన వ్రతానికి మించింది పూజ లేదు. మౌన వ్రతం ద్వారానే అన్నీ సిద్ధిస్తాయి. నేను ఆచరించాను కాబట్టి చెప్తున్నాను మీకు. నేను మౌన వ్రతం అంటే ఏదో రాసి చూపించటాలు ఇలా కాదు. మౌనం అంతే. మనసు మీద దృష్టి. ఓ రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3వ రోజు మనసు ఏదో ఒక స్థితికి వెళ్ళిపోతుంది. ప్రశాంతమైనటువంటి స్థితి. వాక్కు ద్వారానే మన శక్తి అనంతం నశించిపోతుంది. కనుక కనీసం ఆ ఒక్కరోజు మౌనంగా పరమాత్మను ధ్యానిస్తూ పోయేటటువంటి శ్వాస మీదనే ఆ శ్వాస లాగుతున్నది పరమాత్మ, వదులుతున్నది పరమాత్మ అనే భావంతో నా శరీరంలో అణువు కూడా పరమాత్మతో నిండిపోయినది అనే భావంతో, అది ఉపవాసం. అది ఉప అంటే సమీపమున, వాస అంటే ఉండటం. మనకు ఈ ప్రపంచంలో అత్యంత సమీపంగా ఉండేది ఏమిటి? ఒక్క పరమాత్మ. మిగతా అన్ని దూరంగా ఉంటాయి. మిగతా అన్నీ దూరంగా ఉంటాయి. మనకు అత్యంత సమీపంలో ఉండేది పరమాత్మే, వేరే వస్తువు లేదు అని గ్రహించి ఆ అత్యంత సమీపంగా ఉన్నటువంటి పరమాత్మ మీద నీకు దృష్టి ఉండిందనుకో, నువ్వు ఉపవాసం చేసినట్టే. నా కాయశోషణం నా ఉపాసన. అంతేగాని కాయాన్ని ఎండబెట్టుకోవటం ఉపాసన కాదు. ఒక పక్క ఉపాసం అంటుంటారు, కానీ ధ్యాస అంతా భోజనం మీదే ఉంటుంది. ఎప్పుడో ఉపాసం అయిపోతుందో భోంచేద్దామని చక్కగా భోంచేసి పరమాత్మ మీద దృష్టి ఉండింది. అది ఉత్కృష్టమైనటువంటి. అంతేకాని భోజనం మీద దృష్టి ఉండి ఏదో మేము ఉపవాసం చేస్తున్నామని 10 మందికి చెప్పి చేసేటటువంటిది డాంబికోపాసన. దానివల్ల ప్రయోజనం ఉండదు. కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ అనుష్ఠానాన్ని మీరు ఒక శుభముహూర్తంలో చేయండి. ఏ రోజైనా చేయొచ్చు. దీనికి తిథి వార నక్షత్రాలు ఏమీ చెప్పలేదు. రేపు చెయ్యి, ఎల్లుండి చెయ్యి, లేదా పౌర్ణిమ రోజు చెయ్యి, ఏకాదశి రోజు చెయ్యి, ఏ రోజైనా చేసుకోవచ్చు. కానీ నెలకు కనీసం, అంటే గోశాల పక్కన ఉండేటటువంటి వారు నెలకొక్కసారైనా చేయొచ్చు. లేదు మేము రోజు చేస్తామన్నావా, నీ జన్మ ధన్యమది. నీ జన్మ ధన్యమవుతుంది. లేదు ఇంట్లోనే గోవును పెట్టుకొని చాకేటటువంటి పుణ్యాత్ములు ఉంటారు. వారైతే నిత్యము చేసుకోవచ్చు. దీంట్లో ఏం ఖర్చు ఉందండి? ఏమైనా 1000 ఖర్చు అయినా, 100 ఖర్చు అయినా, లక్షల ఖర్చు అవుతుంది. ఒక దర్భకట్ట తీసుకోవటం, ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకోవటం, ఆ దర్భలను ముంచటం, ఆ గోవు యొక్క కొమ్ముల మీద నీళ్లు బాగా చల్లటం, ఆ కారేటప్పుడు ఆ నీటిని శిరోధార్యం అంటే శిరస్సు మీద చల్లుకోవటం, ఇంతే కదండి. కానీ ఫలితము అమోఘమైనటువంటి. సమస్త తీర్థాల్లో నువ్వు స్నానం చేసి పుణ్యాత్ముడు అవుతావు. ఇక్కడ స్నానం వల్ల ఏమవుతుంది? మరో నిర్మాల్యం స్నాన అన్నారు. మనసు మీద పడ్డటువంటి నిర్మాల్యం అంతే పూర్తిగా తొలగిపోతుంది. కడిగిన ముత్యం వలె ప్రకాశిస్తావు. సమస్త దోషముల నుండి నువ్వు వైదొలిగిపోతావు. రేపు ఈ దేహాన్ని వదిలి ప్రయాణం ఉంది, అద్భుతమైన ప్రయాణం ఉంది. కానీ నీకు అది తెలియటం లేదు, మర్చిపోయినావు. ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఎక్కడికి పోతావో తెలియదు. కానీ పోయేది మాత్రం ఖచ్చితం, వచ్చింది మాత్రం ఖచ్చితం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అనుష్ఠానం చేత నువ్వు పునీతుడువై దేదీప్యమానంగా ప్రకాశిస్తావని నేను ఆశిస్తున్నా. కనుక ఈ విషయాన్ని గ్రహించారని భావిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.